నమస్తే, నేను సురేష్. వెల్కమ్ టు సురేష్ సినిమా. మన ఛానల్లో యాక్టింగ్ క్లాసెస్లో భాగంగా రెగ్యులర్గా ప్రాక్టీస్ ఎలా చేయాలో చూద్దామండి. ఇదిగోండి, మన సెల్కి ఇలా ట్రైపాడ్కి ఫిట్ చేసుకొని దాని ముందు కెమెరా ఆన్ చేసుకొని మనం యాక్టింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. కెమెరా ఆన్ చేసిన తర్వాత ఒకసారి దాని ముందుకెళ్ళి మనం ఎంత దూరంలో ఉంటే పడుతున్నామో అనేది చెక్ చేసుకోవాలి. ఒకసారి కాళ్ళు చేతులు మొత్తం పడుతుందా, హెడ్ వర్క్ అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం ఆ లెంగ్త్ అది చూసుకొని యాక్టింగ్ అనేది స్టార్ట్ చేయాలి. రెగ్యులర్ క్లాసుల్లో ఇప్పుడు మనం బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్, డైలాగ్స్లో ఫస్ట్ మనం బాడీ లాంగ్వేజ్లో వాకింగ్ స్టైల్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. వాటికి మనం రెగ్యులర్గా క్యాజువల్గా నడిస్తే ఎలా నడుస్తాం అనేది ఒక 2-3 సార్లు కెమెరా ముందు నడిచి మనం ప్రాక్టీస్ చేయాలి. అది మనం తర్వాత కెమెరాలో ఒకసారి చెక్ చేసుకోవాలి. క్యాజువల్గా నడడం ప్రాక్టీస్ చేసిన తర్వాత కోపంగా నడిస్తే ఎలా నడుస్తాం అనేది కూడా ప్రాక్టీస్ చేయాలి. కోపంగా ఒకరిని కొట్టడానికి వచ్చేటప్పుడు ఎలా వస్తాం, అలాగే ఒకరిని కొట్టడానికి వెళ్ళేటప్పుడు కోపంగా నడుచుకుంటూ ఎలా వెళ్తాం అనేది కూడా మనం మనసులో ఒకరి మీద కోపం తెచ్చుకొని డైలాగ్ సపోర్ట్ తీసుకుంటూ కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే మనం బాగా భయపడిపోయినప్పుడు, గజగజ వడికేటప్పుడు మనం కాలు ఎలా ఉపయోగించడం అనేది కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. భయపడుతూ నడిస్తే ఎలా ఉంటుంది ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. భయపడుతూ నడాలి అంటే అక్కడ కారు దగ్గర మన ఎదురుగా కారు ఆగి ఉంది, కారులో ఏముందో తెలియదు. మనం ఇంతవరకు ఒక న్యూస్ విన్నాం, కారులో ఒక దెయ్యం తిరుగుతుంది. సో అదే డౌట్ వచ్చింది. అప్పుడు కారు ఆగి ఉంది, అప్పుడు ఆ కారు దగ్గర మనం ఎలా వెళ్తాం? ఇలా మనం ఏదో ఒకటి అనుకొని ఇలా ప్రాక్టీస్ చేయాలి. కారు ఉంది, ఎదురుగా కారు ఉంది, కారులో దెయ్యం ఉందేమో అని ఒక డౌట్. కారు సైడ్కి వెళ్తాం, భయపడుతూ వెళ్ళాలి కారు దగ్గర. ఇలా అంటే భయపడుతూ వెళ్ళేటప్పుడు ఎలా నడుస్తాం అనేది మనం చేసేటప్పుడు మనం కారు ఎదురుగా ఉన్నట్టు ఊహించుకోవాలి. యాక్చువల్గా కారు అక్కడ లేదు, మన కెమెరాని కారుగా ఊహించుకొని చేస్తాం. కారులో దెయ్యం ఉంది అని ఊహించుకుంటూ కారులో దెయ్యం ఉందని మన మనసులో అనుకుంటూ భయపడుతూ మనకు ఎక్కడేదో అనుమానాస్పదంగా కనిపిస్తున్నట్టు మనం కొంచెం ఊహించుకొని అది లోపల అనుకోవాలి, బయటకు అనుకుంటా. అలా డైలాగ్ సపోర్ట్ తీసుకొని మనం బాడీ లాంగ్వేజ్తో భయపడినట్టు నటించాలి. ఇలా 2-3 సార్లు చేయాలి. కెమెరా రికార్డ్ చేస్తాం కాబట్టి అది చెక్ చేసుకొని దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఓకే, ఈ వీడియోలో మనం వాకింగ్ స్టైల్స్ని ప్రాక్టీస్ చేయడం ఎలాగో చూసాం. నెక్స్ట్ వీడియోలో మొత్తం బాడీ లాంగ్వేజ్ని ప్రాక్టీస్ చేయడం ఎలాగో చూద్దాం. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఇంకేమైనా బెటర్గా ఐడియాస్ ఉన్నా మీరు మాకు కామెంట్ రూపంలో చెప్తే నేను వాటిని ఇంకా బెటర్ అయ్యి ఇంకా మంచి సబ్జెక్ట్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని ఎవరైతే యాక్టింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్గా ఉందో వారికి, అలాగే సినిమా గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వారికి వీడియోని షేర్ చేసి అలాగే నా ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.